నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. యువతకు ప్రపంచ స్థాయి విమానయాన శిక్షణ ఉపాధి అవకాశాలు మధురపూర్లో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఇది నిలవబోతుందని ఆమె పేర్కొన్నారు. మధురపూడిలో జార్విన్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపనలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జార్విస్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఫణీంద్ర, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రమణ, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ కె ప్రీత తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఉడాన్ కార్యక్రమం కింద. ఎందుకంటే సామాన్యులు కూడా విమానయానం అనేది కేవలం ధనికులకి మాత్రమే కాకుండా అది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2, టియర్ 3 సిటీస్ ఏవైతే ఉంటాయో, పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. కనుకనే ఇవాళ దగ్గర 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా 2014వ సంవత్సరానికి ముందు 6 ఎయిర్లైన్స్ మన దేశంలో ఉన్నట్లయితే ఇవాళ సంఖ్య పెరిగి 9 ఎయిర్లైన్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కనుక ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. వారి ఆ యొక్క నైపుణ్యాన్ని కూడా అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన. ఎందుకంటే ఇంకా రాజమండ్రి ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి టార్మాక్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ విమానం ఎగరటానికి కావలసినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చి ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు. ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ కి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఇది క్రూ మెంబర్స్ కి, అంటే ఏదైతే ఎయిర్ హోస్టెస్లు ఆ ప్లేన్ లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదే విధంగా ఏటీసీ అంటే రెడీ చేయడానికి ఒక 4 నుంచి 5 నెలల లోపల కంప్లీట్ చేసి మనం ముందుగా ఒక 6 ఎయిర్ క్రాఫ్ట్ ని మనం ఇక్కడ రాజమండ్రికి ఆర్డర్ పెట్టామండి. అక్కడ రాజమండ్రికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగా మనం ఫస్ట్ బ్యాచ్ అయిన తర్వాత ఈవెన్చువల్ గా ఇంకొక 6 ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకొచ్చే ఉద్దేశంతో మొత్తం 12 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇక్కడ రాజమండ్రిలో పెట్టి మన స్టూడెంట్స్ ట్రైన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేసామండి. రాజమండ్రి ఎందుకు పెట్టామంటే ఇది ఒక మంచి ఎయిర్పోర్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మోడర్న్ ఎయిర్పోర్ట్ ఉంది, ఐఎల్ఎస్ ఉంది, స్టూడెంట్ కి సేఫ్టీ ఉంటుంది అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ కి మంచి వెదర్ కూడా ఉంటుంది. సో దాని ముఖ్య ఉద్దేశంతో మనం రాజమండ్రిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మనకి అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ అంతా జనరల్ గా జరగాలి అనుకుంటే మన సెంట్రల్ మినిస్ట్రీ నుంచి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ గవర్నమెంట్ లో మోడీ గారి గవర్నమెంట్ లో రామ్మోహన్ నాయుడు గారు చొరవ తీసుకుని ఇది రాజమండ్రి, ఇది మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఎఫ్టిఓ ఆర్గనైజేషన్ ఇది కావాలి అని చెప్పి చాలా త్వరగా, అంటే దగ్గర 5 నుంచి 5.5 నెలల్లో మనకి పర్మిషన్స్ రావడం జరిగిందండి. ఇవాళ మనకి గ్రాంట్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. అప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఇన్స్పెక్షన్ చూపిస్తాం డీజీసీఏకి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత ఫైనల్ రాజమండ్రి. It is a great privilege for Rajahmundry Airport
and it is a great pleasure to welcome the FTO for Rajahmundry Airport. It will be definitely a milestone in the development of Rajahmundry Airport. I am very happy to start this new venture for Rajahmundry Airport, and it will be very great privilege for the staff and the people of Rajahmundry. They can have a opportunity for getting the job as pilots and in the aviation industry also. So it is a great opportunity for Rajahmundry. That's all. From your side, how do you give support to aviation? Already we are supporting in all the way for getting the DGCA approval and all. So already they have got everything for starting the this FTO. And in taxiway construction also, actually taxiway is inside the airport. So for that they are asking our support. Already we are in the process of getting that from our headquarters, and we will be doing it as a deposit work. So they will deposit. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.